హాయ్ టుడే మనము ఎస్క్యూఎల్లో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే యూనిక్ కాన్స్ట్రెంట్, చెక్ కాన్స్ట్రెంట్, నాట్ నల్ కాన్స్ట్రెంట్స్ అనే టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యూనిక్ కాన్స్ట్రెంట్, యూనిక్ కాన్స్ట్రెంట్ని దేనికి యూస్ చేస్తాము అంటే ఒక టేబుల్లో ఏ కాలంకి అయితే యూనిక్ కాన్స్ట్రెంట్ని అప్లై చేస్తామో ఆ కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేయదు, నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. అంటే మనము యూనిక్ కాన్స్ట్రెంట్ని ఏ కాలంకి అయితే అప్లై చేస్తామో ఆ కాలంలో మనకి డూప్లికేట్ వాల్యూస్ని తీసుకోదు. నల్ వాల్యూస్ని కావాలి అంటే ఎంటర్ అనేది చెయ్యవచ్చు. యూనిక్ కాన్స్ట్రెంట్ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు కెనాట్ యాక్సెప్టెడ్ డూప్లికేట్ వాల్యూస్ అండ్ యాక్సెప్ట్స్ నల్ వాల్యూస్ అనేసి కాల్ చేస్తారు. ఒక టేబుల్లో ఎన్ని కాలమ్స్కైనా మనము యూనిక్ కాన్స్ట్రెంట్ని అప్లై చేయవచ్చు. అంటే మల్టిపుల్ కాలమ్స్లో డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యకూడదు. అంటే మనము మల్టిపుల్ కాలమ్స్కి యూనిక్ కాన్స్ట్రెంట్ని అప్లై చేయవచ్చు. ఇక్కడ సింటాక్స్ చూడండి. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఇక్కడ కాలమ్ నేమ్, డేటా టైప్, కాన్స్ట్రెంట్. మనం క్రియేట్ చేసే కాన్స్ట్రెంట్కి ఒక నేమ్ ఉండాలి. ఇట్ ఈస్ కాల్డ్ కాన్స్ట్రెంట్ నేమ్. యూనిక్ అంటే ఆ కాలంకి యూనిక్ అనే కీని అప్లై చేయడం జరిగింది. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. యూనిక్ కాన్స్ట్రెంట్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే అది ఏ కాలంకి అయితే అప్లై చేస్తామో ఆ కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యదు, నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒక టేబుల్లో ఎన్ని కాలమ్స్కైనా మనము యూనిక్ కాన్స్ట్రెంట్ని అప్లై చేయవచ్చు. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ స్టూడెంట్ అని ఇచ్చాను. సీరియల్ నెంబర్ ఇంటీజర్. కాన్స్ట్రెంట్, కాన్స్ట్రెంట్ నేమ్ SS1 అని ఇచ్చాను. యూనిక్. నెక్స్ట్ ఎస్ నేమ్ varchar 2 of 12. సిటీ varchar 2 of 12. ఎంటర్. ఇక్కడ మనకి టేబుల్ క్రియేటెడ్ అని వచ్చింది. ఒకసారి వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాను చూడండి. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ స్టూడెంట్, వాల్యూస్ 1 రాజు, గుంటూర్. ఎంటర్. ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్, వాల్యూస్ 2 లత, విజయవాడ అని ఇచ్చాను. 1 రో. క్రియేటెడ్. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్, వాల్యూస్ 1 స్మిత్, హైదరాబాద్ అని ఇచ్చాను. సో ఇక్కడ యూనిక్ కాన్స్ట్రెంట్ వైలేటెడ్ అని మెసేజ్ వచ్చింది. అంటే మీరు ఎస్ నెంబర్ అనే కాలంకి యూనిక్ కీని అప్లై చేశారు, అందువల్ల డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యను అనేసి చెప్తుంది. నెక్స్ట్
ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ సీరియల్ నెంబర్ నల్ అని ఇచ్చాను. నేమ్ కమలా, సిటీ హైదరాబాద్, ఎంటర్ 1 రో క్రియేటెడ్. టేబుల్ చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అంటే ఇక్కడ నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, డూప్లికేట్ వాల్యూస్ని మాత్రమే యాక్సెప్ట్ చెయ్యదు. ఒక టేబుల్లో ఉన్న ఏదైనా ఒక కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యకూడదు అంటే మనము యూనిక్ అనే కీని యూజ్ చేస్తాము. యూనిక్ కీ ఈజ్ మెయిన్లీ యూజ్డ్ టు కెనాట్ యాక్సెప్టెడ్ డూప్లికేట్ వాల్యూస్, యాక్సెప్ట్స్ నల్ వాల్యూస్ అంటారు. టేబుల్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ స్టూడెంట్, సీరియల్ నంబర్ ఇంటీజర్, కాన్స్ట్రెంట్, కాన్స్ట్రెంట్కి SS1 అనే నేమ్ని అప్లై చేసా. ఏ కీని అప్లై చేస్తున్నా? యూనిక్. ఎస్ నేమ్ varchar 2 of 12, సిటీ varchar 2 of 12. ఇక్కడ 2 అనేది లైన్ నెంబర్, అది మనం టైప్ చేయాల్సిన అవసరము లేదు. సో ఇప్పుడు ఎస్ నెంబర్ అనే కాలంలో అది డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యదు, నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ స్టూడెంట్ 1, రోల్ నెంబర్ ఇంటీజర్, కాన్స్ట్రెంట్, కాన్స్ట్రెంట్ నేమ్ SS2 అని ఇచ్చాను. యూనిక్, ఎస్ నేమ్ varchar 2 of 12. సో కాన్స్ట్రెంట్, కాన్స్ట్రెంట్ నేమ్ KK1 అని ఇచ్చాను. యూనిక్. ఈ విధంగా మనము ఎన్ని కాలమ్స్కి అయినా యూనిక్ కీని అప్లై చేయవచ్చు. టేబుల్ క్రియేటెడ్, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 1 వాల్యూస్ 1 రాజు అని ఇచ్చాను. 1 రో క్రియేటెడ్, ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 1 వాల్యూస్ 2 సేమ్ రాజు అని ఇచ్చాను. ఇక్కడ మీకు యూనిక్ కాన్స్ట్రెంట్ KK1 అనేది యాక్టివేట్ అయ్యింది అని చెప్తుంది. ఎందుకు అంటే ఇక్కడ ఎస్ నేమ్ కూడా నేను యూనిక్ కీని అప్లై చేశాను. అందువల్ల మనకి ఎస్ నేమ్ అనే కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యద్దు. ఇక్కడ గమనించినట్టయితే రోల్ నెంబర్కి యూనిక్ కీ అప్లై చేశాను, ఎస్ నేమ్ అనే కాలంకి యూనిక్ కీని అప్లై చేశాను. ఒక టేబుల్లో ఎన్ని కాలమ్స్కైనా మనము యూనిక్ అనే కీని అప్లై చేయవచ్చు. యూనిక్ కీ అనేది ఏ కాలంకైతే అప్లై చేస్తామో ఆ కాలంలో డూప్లికేట్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యదు, నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే యూనిక్ కీకే ఇంకో సింటాక్స్ ఉంది. అంటే మనము యూనిక్ కీకి ఒక నేమ్ అనేది అసైన్ చేయకుండా కూడా డైరెక్ట్గా క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, ఇక్కడ కాలం నేమ్ డేటా టైప్, కాన్స్ట్రెంట్, ఇక్కడ కాన్స్ట్రెంట్ నేము లేకుండా డైరెక్ట్గా యూనిక్ కీ అనేది అప్లై చేయవచ్చు. ఇక్కడ కాన్స్ట్రెంట్ నేమ్ అనేది ఇస్తాం. ఇక్కడ కాన్స్ట్రెంట్ నేమ్ లేకుండా ఆ కాలంకి డైరెక్ట్గా మనము యూనిక్ కీని అప్లై చేయవచ్చు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనము నేమ్ ఇస్తే
రేపు ఎప్పుడైనా ఆ యునిక్ కీని డియాక్టివేట్ చేయాలి అంటే ఆ నేమ్ ద్వారా మనము డియాక్టివేట్ అనేది చేయవచ్చు. ఇన్ దట్ కేస్ యునిక్ కీకి నేమ్ అనేది ఇవ్వకపోతే సిస్టమే డిఫాల్ట్గా ఒక నేమ్ని అసైన్ చేస్తుంది. ఆ నేమ్ని మనము గుర్తుపెట్టుకోవడం కష్టం కనుక 90% మీరు యునిక్ కీకి నేమ్ని అసైన్ చేసే మోడల్ని ఫాలో అవ్వండి. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. సెకండ్ సింటాక్స్కి క్రియేట్ టేబుల్ స్టూడెంట్ 3 ఎస్ నెంబర్ ఇంటీజర్ యూనిక్ ఎస్ నేమ్ varchar 2 of 12 వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నా. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 3 వాల్యూస్ 1 రాజు. మరలా ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 3 వాల్యూస్ 1 కమల. ఇక్కడ మనకి యునిక్ కాన్స్ట్రెంట్ వైలేటెడ్, అది ఇన్సర్ట్ అవ్వదు ఎందుకంటే 1 అనేది ఆల్రెడీ అసైన్ చేశాను. మరలా 1 అని ఇవ్వడం వల్ల మనకి ఎర్రర్ అనేది జనరేట్ అయింది. ఇక్కడ యునిక్ కీకి మనము నేమ్ అనేది అసైన్ చెయ్యలేదు కనుక డిఫాల్ట్గా సిస్టమే దానికి ఒక నేమ్ని అసైన్ చేసింది. వన్స్ మనము గనక కాన్స్ట్రెంట్కి నేము అసైన్ చేసినట్లయితే అది మనకి రేపు ఎప్పుడైనా డిజేబుల్ చెయ్యాలి అంటే ఈజీగా ఉంటుంది. ఒకవేళ యునిక్ కాన్స్ట్రెంట్కి నేమ్ కనుక అసైన్ చెయ్యనట్లయితే సిస్టము ఒక నేమ్ ఇస్తుంది. దాని ద్వారా ఆ కీని డిజేబుల్ అనేది చెయ్యాలి. సో మనం పెట్టుకున్న నేమ్స్ అనేది ఈజీగా గుర్తుంటుంది. సిస్టమ్ జనరేట్ చేసిన నేమ్స్ని అంత ఈజీగా అండర్స్టాండ్ లేదంటే గుర్తు పెట్టుకోలేము. సో మనము యునిక్ కాన్స్ట్రెంట్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే ఏ కాలంకి అయితే మనము యునిక్ కాన్స్ట్రెంట్ అప్లై చేస్తామో ఆ కాలంలో డూప్లికేట్ వాల్యూస్ అనేది తీసుకోదు, నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే చెక్ కాన్స్ట్రెంట్ అనేసి కాల్ చేస్తారు. చెక్ కాన్స్ట్రెంట్ అంటే ఏంటి అంటే మనము చెక్ కాన్స్ట్రెంట్ని ఏ టేబుల్లో అయితే ఏ కాలంకి అయితే అప్లై చేస్తామో ఆ కాలంలో ఆ కండిషన్ ట్రూ అయితేనే డేటాను యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సీరియల్ నెంబర్ అనే కాలంకి ఒక చెక్ కాన్స్ట్రెంట్ని అప్లై చేశాను. ఆ కండిషన్ ఏంటి అంటే సీరియల్ నెంబర్ అనే కాలంలో 100 కంటే బిగ్గెస్ట్ వాల్యూస్ని మాత్రమే యాక్సెప్ట్ చెయ్యాలి అని చెక్ కాన్స్ట్రెంట్ని అప్లై చేశాను. ఇప్పుడు సీరియల్ నెంబర్ అనే కాలంలో 100 కంటే అబోవ్ ఉన్న వాల్యూస్ని అసైన్ చేస్తేనే యాక్సెప్ట్ చేస్తుంది, లేకపోతే యాక్సెప్ట్ అనేది చెయ్యదు. సో చెక్ కాన్స్ట్రెంట్ ఏ కాలంకి అయితే అప్లై చేస్తామో ఆ కాలంలో ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అయితేనే డేటాని యాక్సెప్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ శాలరీ అనే కాలంలో 5000 కంటే అబోవ్ ఎంటర్ చేస్తేనే ఆ డేటాని ఇన్సర్ట్ చెయ్యాలి అని చెక్ కాన్స్ట్రెంట్ అప్లై చేశాను. ఇప్పుడు శాలరీ అనే కాలంలో 5000 కంటే అబోవ్ వాల్యూస్ని మాత్రమే అది యాక్సెప్ట్ చేస్తుంది. సో దాన్నే చెక్ కాన్స్ట్రెంట్ అనేసి కాల్ చేస్తాము. చెక్ కాన్స్ట్రెంట్ కూడా ఎన్ని కాలమ్స్కి కావాలి అంటే అన్ని కాలమ్స్కి అప్లై చేయవచ్చు.
అయితే చెక్ కాన్స్టెంట్ని ఎప్పుడు న్యూమరికల్ కాలమ్స్కి మాత్రమే అప్లై చేయాలి. అంటే ఈ నెంబర్, తర్వాత శాలరీ, టోటల్, యావరేజ్ ఇలాంటి కాలమ్స్కి మాత్రమే మనము చెక్ కాన్స్టెంట్ని అప్లై చేయాలి. అంటే న్యూమరికల్ ఫీల్డ్స్, వాల్యూస్ ఇలాంటి వాటికి మనము చెక్ కాన్స్టెంట్ని అప్లై చేస్తాము. సింటాక్స్ చూడండి. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్, కాన్స్ట్రెంట్, కాన్స్ట్రెంట్ నేమ్, చెక్ ఏ కండిషన్ అయితే అప్లై చేయాలి అనుకుంటున్నామో ఆ కండిషన్. సో ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేసి ఆ టేబుల్లో ఉన్న సీరియల్ నెంబర్ 100 కంటే అబోవ్ ఉంటేనే యాక్సెప్ట్ చేయాలి అన్న. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ 5 అని ఇచ్చాను. ఎస్ నెంబర్ ఇంటీజర్, కాన్స్టెంట్, కాన్స్టెంట్ నేమ్ U1 అని అసైన్ చేశాను. ఇట్స్ ఏ నేమ్ ఆఫ్ ద కాన్స్టెంట్. మీకు నచ్చిన నేమ్ని అసైన్ చేయొచ్చు. చెక్ ఎస్ నెంబర్ గ్రేటర్ దాన్ 100 అన్న. ఎస్ నేమ్ varchar 2 ఇక్కడ ఇప్పుడు మనము వాల్యూస్ని కనుక ఇన్సర్ట్ చేసేటప్పుడు చూడండి. ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్, స్టూడెంట్ 5, వాల్యూస్ 101, నేమ్ వచ్చి కిరణ్, ఎంటర్. ఇక్కడ 1 రో క్రియేటెడ్ అని వచ్చింది. ఎందుకంటే 101 అనేది 100 కంటే పెద్ద వాల్యూ కనుక టేబుల్లోకి ఆ వాల్యూ ఇన్సర్ట్ అయ్యింది. ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ 5, వాల్యూస్ 1, కమలా అని ఇచ్చాను. ఎంటర్. ఇక్కడ చెక్ కాన్స్టెంట్ వైలేటెడ్ అని మెసేజ్ వచ్చింది. ఎందుకంటే సీరియల్ నెంబర్ 1 అని ఇచ్చాను. 1 అనేది 100 కంటే పెద్దదా కాదు కనుక టేబుల్లోకి ఇన్సర్ట్ అవ్వద్దు. మనం ఇచ్చిన చెక్లో ఉన్న కండిషన్ కనుక సాటిస్ఫై అయితేనే ఇన్సర్టేషన్ అనేది అవుతుంది. సో చెక్ అనేది ఎప్పుడు న్యూమరికల్ కాలమ్స్కి మాత్రమే అప్లై చేస్తాము. సో అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ 10 అని ఇచ్చాను. ఈ నెంబర్ ఇంటీజర్, కాన్స్టెంట్, కాన్స్టెంట్ నేమ్ T1 అని ఇచ్చాను. చెక్ ఈ నెంబర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 100, 100 కంటే తక్కువ ఉండాలి. ఈ నేమ్ varchar 2 సెకండ్ లైన్లోకి వచ్చాం. సో శాలరీ ఇంటీజర్, కాన్స్టెంట్, కాన్స్టెంట్ నేమ్ T2. చెక్ శాలరీ గ్రేటర్ దాన్ 5000 అని ఇచ్చాను. అంటే శాలరీ అనే కాలంలో 5000 కంటే బిగ్గెస్ట్ వాల్యూస్ని మాత్రమే ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు ఒకసారి వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తున్నాను చూడండి. సో ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 10, వాల్యూస్ నంబర్ 1, నేమ్ కిరణ్, శాలరీ 7000, ఎంటర్. 1 రో క్రియేటెడ్. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 10, వాల్యూస్ 101, నేమ్ లతా, శాలరీ 9000. ఇక్కడ చెక్ కాన్స్టెంట్ T1 వైలేటెడ్. ఇక్కడ 101 ఇచ్చాను.
ఇక్కడ ఏముంది, ఈ నెంబర్లో 100 కంటే బిలో వాల్యూస్ని యాక్సెప్ట్ చేయమన్నా. నెక్స్ట్ ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్, ఎంప్లాయీ 10 వాల్యూస్ 2. ఇక్కడ లత శాలరీ 1200. ఎర్రర్ ఎందుకు అంటే T2 అనే కాన్స్టెంట్లో శాలరీ 5000 కంటే అబోవ్ ఇస్తేనే యాక్సెప్ట్ చేయమన్నా. నేను ఎంత ఇచ్చా, 1200. అందుకని ఎర్రర్ జనరేట్ అయ్యింది. ఈ విధంగా మనము చెక్ అనే కాన్స్టెంట్ని అప్లై చేయడం జరుగుతుంది. ఏ కాలంకి అయితే చెక్ కాన్స్టెంట్ని అప్లై చేస్తామో ఆ కాలంలో ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తుంది. ఇక్కడ చెక్ కాన్స్టెంట్కి నేమ్ లేకుండా కూడా ఒక సింటాక్స్ ఉంటుంది. చూడండి, క్రియేట్ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్, చెక్ కండిషన్. ఇలా మనకి ఎన్ని కాన్స్టెంట్ని కావాలి అంటే అన్ని అప్లై చేయవచ్చు. ఇక్కడ కాన్స్టెంట్ నేమ్ అనేది లేకుండా డైరెక్ట్గా కాన్స్టెంట్ని అప్లై చేస్తాము. మనము గనక కాన్స్టెంట్కి నేమ్ కనుక అసైన్ చేయనట్లయితే డిఫాల్ట్గా సిస్టమే దానికి ఒక నేము అసైన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ 11, ఈ నెంబర్ ఇంటీజర్, చెక్ ఈ నెంబర్ గ్రేటర్ దాన్ 200 అని ఇచ్చాను. ఈ నేమ్ varchar 2 of 12. సో ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 11 వాల్యూస్ 1, నేమ్ లత అని ఇచ్చాను. ఇక్కడ ఎర్రర్ జనరేట్ అయింది. ఎందుకు అంటే ఈ నెంబర్లో 1 అని ఇచ్చాను. 1 అనేది 200 కంటే బిగ్గెస్ట్ వాల్యూనా కాదు, కనుక ఎర్రర్ జనరేట్ అయ్యింది. ఎంప్లాయీ 11 వాల్యూస్ 211 లత అని ఇచ్చాను. 1 రో క్రియేటెడ్. ఇక్కడ చెక్ కాన్స్టెంట్కి నేమ్ అనేది అప్లై చేయలేదు కనుక సిస్టమే డిఫాల్ట్గా దానికి ఒక నేమ్ని అసైన్ చేసింది. ఈ విధంగా మనకు నచ్చిన కాలంకి చెక్ అనే కాన్స్టెంట్ని అప్లై చేయవచ్చు. ఆ కండిషన్ కనుక సాటిస్ఫై అయితేనే టేబుల్లోకి వాల్యూస్ని ఇన్సర్టేషన్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే నాట్ నల్ అనే కాన్స్టెంట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నాట్ నల్ అంటే ఏంటి, మనము ఒక టేబుల్లో ఏ కాలంకైతే నాట్ నల్ అని అప్లై చేస్తామో ఆ కాలంలో నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యదు. అంటే ఆ కాలంలో డేటా అనేది మ్యాండేటరీగా ఎంటర్ చేయాలి. దాన్నే మనము నాట్ నల్ అనేసి కాల్ చేస్తాము. నాట్ నల్ అనే కాన్స్టెంట్ని ఏ కాలంకైతే అప్లై చేస్తామో ఆ కాలంని గనక ఎంటీగా వదిలివేస్తే మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. అలా ఒక కాలంని ఎంటీగా వదిలివేస్తే ఎర్రర్ రావడం కోసం మనము నాట్ నల్ అనే కాన్స్టెంట్ని యూజ్ చేస్తాము. ఏ కాలంకైతే నాట్ నల్ అని అప్లై చేస్తామో ఆ కాలంలో కంపల్సరీ డేటాని ఇన్సర్ట్ చెయ్యాలి. ఇక్కడ సింటాక్స్
చూడండి, క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్, కాన్స్ట్రెయింట్, కాన్స్ట్రెయింట్ నేమ్, నాట్ నల్. ఇలా మనము ఒక కాలంకి నాట్ నల్ అనే కాన్స్ట్రెయింట్ని అప్లై చేస్తాము. ఇక్కడ కూడా ఎన్ని కాలమ్స్కైనా మనము నాట్ నల్ అనే కాన్స్ట్రెయింట్ని అప్లై చేయవచ్చు. ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చూడండి, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ 20 అని ఇచ్చాను. ఈ నెంబర్ ఇంటీజర్, కాన్స్ట్రెయింట్, కాన్స్ట్రెయింట్ నేమ్ E1. ఇక్కడ నాట్ నల్ అని ఇచ్చాను. ఈ నేమ్ varchar 2 కాన్స్ట్రెయింట్, కాన్స్ట్రెయింట్ నేమ్ E2, నాట్ నల్. ఇంతటితో ఆ టేబుల్ని క్లోజ్ చేశా. ఇక్కడ కాన్స్ట్రెయింట్లో స్పెల్లింగ్ ఎస్ అనేది మిస్ అయింది. చూడండి, మరలా ఒకసారి క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ EMP20. ఈ నెంబర్ ఇంటీజర్, కాన్స్ట్రెయింట్, కాన్స్ట్రెయింట్ నేమ్ A1. ఇక్కడ నాట్ నల్. ఈ నేమ్ varchar 2 కాన్స్ట్రెయింట్, కాన్స్ట్రెయింట్ నేమ్ E2, నాట్ నల్ అని ఇచ్చాను. టేబుల్ క్రియేటెడ్. ఈ టేబుల్లో ఈ నెంబర్ని కానీ ఈ నేమ్ని కానీ ఎంటీగా వదిలివేస్తే మనకి ఎర్రర్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 20 వాల్యూస్ 1 రాజు, ఎంటర్ 1 రో క్రియేటెడ్. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 20 వాల్యూస్ నల్ కమలా అని ఇచ్చాను. ఎంటర్. ఇక్కడ కెనాట్ ఇన్సర్ట్ నల్ ఇంటూ ఎంప్లాయీ 20 టేబుల్లో ఈ నెంబర్లో నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యలేను అంటుంది. ఎందుకని? ఈ నెంబర్ అనే కాలంకి నేను నాట్ నల్ అనే కాన్స్ట్రెయింట్ని అప్లై చేశాను. మనము నాట్ నల్ అనే కాన్స్ట్రెయింట్ ఏ కాలంకైతే అప్లై చేస్తామో అందులో నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యద్దు. సో ఈ విధంగా మనము నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యకుండా ఉండడం కోసం నాట్ నల్ అనే కాన్స్ట్రెయింట్ని అప్లై చేస్తాము. దీనికి కూడా సెకండ్ సింటాక్స్ అనేది ఉంటుంది. టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, డేటా టైప్ నాట్ నల్. మనము గనక కాన్స్ట్రెయింట్కి నేమ్ కనుక అసైన్ చేయనట్లయితే డిఫాల్ట్గా సిస్టమే ఒక నేమ్ని తీసుకుంటుంది. చూడండి, క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ 21. ఈ నెంబర్ ఇంటీజర్. ఈ నేమ్ varchar 2 దీనికి నాట్ నల్ అనేది అప్లై చేశాను. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ 21 నెంబర్ 1 నేమ్ కమలా, ఎంటర్ 1 రో క్రియేటెడ్. ఎంప్లాయీ 21 వాల్యూస్. ఇక్కడ
ఈ నెంబర్ నల్ అని ఇచ్చాను. నేమ్ డేవిడ్ అని ఇచ్చాను. యాక్సెప్టబుల్. ఎందుకు అంటే నాట్ నల్ అనే కీని ఓన్లీ ఈ నేమ్ అనే కాలంకి మాత్రమే అప్లై చేశాను. ఈ నెంబర్లో అప్లై చేయలేదు. అందుకని అందులో నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ అనదర్ రో 3 నేమ్లో నల్ అని ఇచ్చాను. ఇప్పుడు ఎర్రర్ అనేది జనరేట్ అయ్యింది. ఎందుకంటే ఈ నేమ్కి నేను నాట్ నల్ అనే కాన్స్టెంట్ని అప్లై చేశాను. మనము ఏ కాలంకి అయితే నాట్ నల్ అని అప్లై చేస్తామో ఆ టేబుల్లో నల్ వాల్యూస్ని యాక్సెప్ట్ చెయ్యొద్దు. ఈ విధంగా మనము నాట్ నల్ అనే కాన్స్టెంట్ని అప్లై చేయడం జరుగుతుంది. సో ఇక్కడ టుడే క్లాస్లో మనము యూనిక్ కీ అనే కాన్స్టెంట్ కోసం, రెండోది చెక్ కాన్స్టెంట్ కోసం, మూడోది నాట్ నల్ అనే కాన్స్టెంట్స్ని అప్లై చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.